హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియో ఏంటి అని అంటే, మేమైతే బొంతపల్లిలో ఉన్న వీరభద్ర స్వామికి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ మేము వెళ్తుంటే లంచ్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ లంచ్కి అయితే ఆగాము. సో ఇది వచ్చేసి డ్రైవింగ్ అనమాట. ఓఆర్ఆర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంది ఈ డ్రైవింగ్ అంటే చాలా బాగుంది. ఇందులో మనకి ప్యూర్ వెజ్, నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఒక్కొక్క రెస్టారెంట్ అంటే అందులో చైనీస్ సపరేట్గా, మాక్టైల్స్ సపరేట్గా, వేఫీస్ సపరేట్గా, మళ్ళీ బిర్యానీస్ సపరేట్గా, ప్యూర్ వెజ్ సపరేట్గా, ఇలా సపరేట్గా అన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నామని చెప్పేసి ఇక్కడైతే మేము నార్మల్గా అయినా మేము ప్యూర్ వెజ్ అనమాట. సో ఇక్కడ తినేసి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడైతే మేము ఫుడ్ అనేది తీసుకుందామని చెప్పి ఆర్డర్ చేసాము. సో ఇక్కడ కూర్చోడానికి బయట అంటే మొత్తం ప్లాంట్స్తోని, ట్రీస్తోని ఉందన్నమాట. సో అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటాయి. సో లంచ్ టైం కాబట్టి మరీ అంత రష్ లేకుండా ఏం లేకుండా అక్కడ నీట్గా ఉండే అన్నమాట. ఇక్కడైతే మేము లంచ్ చేసేసాము. సో లంచ్కి కూడా ఆర్డర్ ఇవ్వడానికి ఫస్ట్ మేమైతే క్రిస్పీ కార్న్, మళ్ళీ బటర్ రోటీ, నాన్స్, కర్రీస్ ఇలాంటివి అయితే ఆర్డర్ చేసేసుకొని ఇక్కడ లంచ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ లంచ్ అనేది అయిపోయాక నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ టెంపుల్కి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారు, ఎవరెవరికి ఈ టెంపుల్ అనేది తెలుసు అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే బొంతపల్లిలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ అనేది మెదక్ డిస్టిక్ వాళ్ళకి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఎవరైతే మెదక్ డిస్టిక్లో ఉంటారో వాళ్ళైతే ఈజీగా అంటే కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. వాళ్ళు వచ్చి విజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ టెంపుల్ ఎన్నో పురాణ టెంపుల్ అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఇది వచ్చేసి అగ్నిగుండం అన్నమాట. ఇక్కడ అగ్ని ఉంటుంది కదా. సో ఎప్పుడైతే జాతరలు ఉంటాయో అక్కడ అగ్ని దాంట్లో నడవడం అలాంటివి అయితే జరుగుతాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ లోపల నుంచి ఫస్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోయి మనం లెఫ్ట్ తిరిగితే అక్కడైతే మనకి హ్యాండ్ వాష్, లెగ్ వాషెస్ అయితే అక్కడ ఉన్నాయి. సో టెంపుల్ అనేది మేము ఈవినింగ్ 5 అలా వెళ్ళాము. సో మరీ అంత పబ్లిక్ ఏం లేదు. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే పాల్గొన్న మాసంలో జాతర అయితే జరుగుతుందంట. చాలా పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ. ఇది అనేది పురాణపు కాలపు రాజులు నిర్మించిన టెంపుల్ అన్నమాట. ఇది కాకతీయ వాళ్ళు ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అంట. అంటే ఎన్నో ఇయర్స్ది ఈ టెంపుల్ అనేది. సో ఫస్ట్ మేము వెళ్ళగానే లెగ్ వాష్ చేసుకుందామని వెళ్ళాము. కానీ కొంచెం ముందు చూడేసరికి అక్కడ కోనేరుకు దారి అని చెప్పేసరికి అక్కడైతే గుండం అనేది ఎలా ఉంది ఏంటి అని చూద్దామనేసి వెళ్ళాము. సో ఇది వచ్చేసి గుండం అన్నమాట. టెంపుల్ కూడా చాలా క్లీన్, నీట్గా చాలా బాగుంది, సైలెంట్గా. ఇక్కడ అయితే చాలా ఎక్కువ వాటర్ అయితే లేవు, కొద్దిగా అయితే వాటర్ ఉన్నాయి. సో వర్షాకాలంలో ఇంకెక్కువగా ఉంటాయి అనుకుంటా వాటర్. మేము వెళ్ళినప్పుడు అయితే మరీ అంత వాటర్ అయితే లేవు. అక్కడ ఇది అయిపోయాక నెక్స్ట్ మేము అక్కడ లెగ్ వాష్ చేసేసుకొని టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో టెంపుల్ లోపలికి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ధ్వజస్తంభం ఉందన్నమాట. ఈ ధ్వజస్తంభంకి త్రిశూలంతో ఉంటుంది అంట. సో ఈ టెంపుల్ ఏంటి, వీరభద్ర స్వామి టెంపుల్ అంటే శివుడి యొక్క ఉగ్ర రూపమే వీరభద్ర స్వామి టెంపుల్. సో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. చాలా భక్తులు అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళ కోరికలు కోరుకుంటే అవైతే తీరుతాయని చెప్పేసి నమ్మకంతో వస్తారంట. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్కి. ఇక్కడ ఫస్ట్ మనకి రాగానే ఇది టెంపుల్ యొక్క అంటే దర్శనం చేసుకోవడానికి లైన్. దీని లోపల వీరభద్ర స్వామి టెంపుల్. సో ముందు మనకు ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వినాయకుడి టెంపుల్. ఈ వినాయకుడి టెంపుల్ దర్శనం చేసేసుకొని మేము వీరభద్ర స్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వీరభద్ర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. ఈ అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ బయటికి వచ్చాక
మనము కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది. అక్కడనే మనం డైరెక్ట్గా హ్యాండ్స్ పెడితే ఆటోమేటిక్గా మన హ్యాండ్స్ అనేది మూవ్ అయితే మన కోరిక తీరినట్టు అన్నట్టు అందరూ నమ్ముతారంట ఇక్కడ వచ్చిన ప్రజలు, భక్తులందరూ. సో మేము కూడా ట్రై చేసాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో ఉంది ముందు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. సో నార్మల్గా మనకి ప్రతి టెంపుల్కి స్టోరీస్ అనేవి ఉంటాయి కదా. సో ఈ వీరభద్రస్వామి టెంపుల్ స్టోరీలలో ఒక స్టోరీ ఏంటి అని అంటే, పురాతన కాలంలో అంటే అరణ్యంలో కొంతమంది జనాలు బండ్ల పైన వస్తున్నారంట. సడన్గా వాళ్ళ బండ్లు అనేవి ఆఫ్ అయిపోయాయంట. ఆఫ్ అయిపోయి అక్కడ ఒక భక్తుడి కలలో ఇలా వచ్చి, ఇక్కడనే నేను పాము పుట్టల్లోనే ఉన్నాను అని చెప్పి శివుడు చెప్తే అతను అక్కడ ఉన్న పాము పుట్టలన్నీ వెతుకుతుండగా ఒక పాము పుట్టలో కనిపించాడంట. సో అక్కడనే స్వామికి పెడతామని చెప్పేసి అక్కడ పెడితే ఆ ప్లేస్ నచ్చక ఇక్కడ వద్దు అని చెప్పేసి చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఒక చిన్న బాలుడైతే అందులో నుంచి కనిపించాడంట. సో ఆ బాలుడు వాళ్ళ భుజాల పైన కూర్చొని నడుస్తూ ఉండగా, నువ్వు ఇక్కడే ఆగు, వెనక్కి తిరిగి చూడకు అని చెప్పేసి చెప్తే అక్కడే వీరభద్రస్వామి టెంపుల్ అయితే నిర్మించారట. అదే ఈ టెంపుల్. సో నేను చెప్పాను కదా, మనం కోరికలు ఏదైతే కోరుకొని చెయ్యాలి అని చెప్పేసి. సో ఇక్కడ మన మొక్కు ఏదైతే ఉందో అది మొక్కుకొని ఇక్కడ మన 2 హ్యాండ్స్ పెడితే ఇలా ఆటోమేటిక్గా మన హ్యాండ్స్ అనేవి రొటేట్ అయ్యి రౌండ్గా మన హ్యాండ్స్ అనేవి టచ్ అయిపోతే మన కోరికలు అనేవి తీరుతాయని ఇక్కడ ఉన్న భక్తులందరూ నమ్ముతారంట. సో నేను కూడా నా కోరిక ఏంటి అని చెప్పేసి నా కోరికనైతే కోరుకొని నేను కూడా ఇక్కడ హ్యాండ్స్ పెట్టేసి ఇలా ట్రై చేశాను. సో నాది కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే నా హ్యాండ్స్ కూడా టచ్ అయిపోయాయి అక్కడ. కాబట్టి నా కోరిక కూడా తీరుతుంది అనేసి నేను స్వామిని అయితే కోరుకున్నాను. సో ఇది మన స్టోరీస్లలో ఇది ఒక స్టోరీ అన్నమాట, బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్ది. సో ఇలా మేమైతే నేను, మా అక్క, బావ, తమ్ముడు అయితే ఈ టెంపుల్కి వచ్చాము. సో మా అందరిలో నేను, మా అక్క, మా తమ్ముడు అయితే ట్రై చేసాము. సో ముగ్గురు అయితే సక్సెస్ఫుల్గా మా హ్యాండ్స్ అయితే టచ్ అయ్యాయి. సో కోరికలు అనేవి తీరుతాయా లేదా అనేది మనమైతే చూద్దాము, ఎందుకంటే ఇప్పుడే మేము వెళ్ళేసి కోరుకున్నాము. అందరూ అక్కడ ఉన్న వేరే వాళ్ళని కూడా అడిగితే, మేము చిన్నప్పటి నుంచి 25 ఇయర్స్ నుంచే ఇక్కడ ఈ టెంపుల్కి వస్తాము, మా కోరికలు అయితే నార్మల్గా నేను చిన్నప్పటి నుంచి కోరుకొని ఇక్కడైతే పెడితే పక్కా నావైతే కోరికలు తీరుతాయి అని చెప్పేసి తను చెప్పింది. సో ఇది వీరభద్ర స్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకత అన్నమాట. సో ఎవరైనా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళలేదు అని అనుకుంటే సో పక్క ఈ టెంపుల్కి అయితే విజిట్ అవ్వండి. చాలా నీట్గా, క్లీన్గా, కామ్గా అయితే ఈ టెంపుల్ ఉందన్నమాట. నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ మేము మొక్కేసుకొని బయటికి అయితే వెళ్ళిపోయాము.
ఇక్కడ మేము వెళ్ళిన రోజే వీరభద్ర స్వామి యొక్క కళ్యాణం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరైతే కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు తీరుతాయో ఇలా కళ్యాణం చేయించడము, అన్నదానం చేయించడము అలా అయితే చేస్తూ ఉంటారంట. సో మేము వెళ్ళినప్పుడు మంచిగా కళ్యాణం కూడా జరిగింది. అలాగే బయట కూడా అగ్నిగుండం ఉండే కదా, సో అందులో కూడా మంచిగా అలికి ముగ్గులు వేస్తున్నారు. సో అక్కడ కూడా ఏదైనా కార్యక్రమం ఉందనుకుంటా. మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి అక్కడ ముగ్గులు వేసేసి మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనల్గా మా దర్శనం అనేది చాలా మంచిగా జరిగింది. మరీ అంత పబ్లిక్ లేదు కాబట్టి మేము దర్శనం అయితే చాలా మంచిగా చేసుకున్నాము. లాస్ట్కి ఫొటోస్ లేకపోతే ఎక్కడికి వచ్చిన ఫొటోస్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఇలా ఫొటోస్, వీడియోస్ ఏమేమి కావాలో అవి తీసేసుకొని మేము ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము.